నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సత్తెనపల్లి నియోజకవర్గం గుంటూరు జిల్లాకు సంబంధించిన సత్తెనపల్లి నియోజకవర్గం చుట్టూ గుంటూరు జిల్లా రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. సో ఆ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో అప్పుడు స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారు పోటీ చేశారు. ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కొంతకాలం నియోజకవర్గానికి సంబంధించిన యాక్టివిటీ బాధ్యతలన్నీ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం చూస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శివరాం తన తండ్రి పేరుతో విగ్రహాల ఏర్పాటు కార్యక్రమం, తన తండ్రి పేరుతో సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లాగానే ఇప్పటికీ అక్కడ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో చేర్చుకొని ఆయనకు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారు అంటూ పార్టీ నాయకత్వం చెప్తోంది. అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తున్న సమయంలో నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది నాయకులకు సమాచారం లేకుండా, ఈవెన్ కోడెల శివరాం గారికి కూడా సమాచారం లేకుండా ప్రకటించడానికి, ఆయన ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నారనే నిర్ణయం చెప్పడానికి కొద్ది గంటల ముందు ఫార్మల్గా చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు అంటూ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో కన్నా లక్ష్మీనారాయణ రాకని ట్రెడిషనల్గా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మోస్తూ వస్తున్న, తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్గా ఉన్న చాలామంది కార్యకర్తలు, నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయనకి కోఆపరేట్ చేయని పరిస్థితి ఉంది. ఆయనకు కోఆపరేట్ చేయకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే కొంతమంది నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో చూశాం. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ చిన్న నాయకుడు కాదు. గుంటూరు జిల్లాకు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో గుర్తింపున్న నాయకుడు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గతంలో ఓటమి ఎరుగని నాయకుడిగా కంటిన్యూస్గా విజయాలు సాధిస్తూ వచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని ఓ మండలం సత్తెనపల్లి నియోజకవర్గంలో కలిసిన నేపథ్యంలో ఈసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి సంబంధించి ఆయన ఆసక్తి చూపించారు. తెలుగుదేశం పార్టీలో అటువంటి హామీని తీసుకుని సత్తెనపల్లికి వచ్చారు. సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీలో ఆయనకున్న మద్దతు, ఆయనకున్న ఇబ్బందులు ఇవి. ఒక పక్క తెలుగుదేశం పార్టీలో క్రింది స్థాయి క్యాడర్ నుంచి కావచ్చు, కోడెల కుటుంబం నుంచి కావచ్చు, కోడెల తనయుడు శివరాం వైపు నుంచి కావచ్చు, ఇంత ఇబ్బందికర పరిస్థితి కన్నా లక్ష్మీనారాయణ ఎదుర్కొంటున్నారు. ఇక జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో అక్కడ పరిస్థితి, జనసేన కూడా కన్నా లక్ష్మీనారాయణకు సపోర్ట్ చేసే పరిస్థితి కనపడట్లేదు. నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీ సమావేశాలు, ఇకపైన ఏ కార్యక్రమం చేసినా టీడీపీ జనసేన కలిసే చేయాలి, కలిసే పోరాటాలు చేయాలి, కలిసే ఉద్యమాలు చేయాలి, కలిసే మీటింగ్స్ పెట్టుకోవాలి అని పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యుడిగా ఉన్న అప్పారావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తోంది, మమ్మల్ని రమ్మంటోంది, మా పార్టీ నాయకత్వం చెప్పకుండా, మా పార్టీ పెద్దలు చెప్పకుండా మేము వచ్చి మీ పక్కన కూర్చొని మీ పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయం. సీట్ల ప్రకటనకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ రాలేదు. సత్తెనపల్లి సీటు తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నారు అనేది మా నాయకత్వం చెప్పలేదు. అటువంటప్పుడు మేము వచ్చి మీకు ఓట్లు వేయండి అంటూ ఇప్పుడే ఎలా క్యాంపెయిన్ చేస్తాం? పైగా పొత్తులో భాగంగా మాకు ఇచ్చే సీట్లన్నీ, మా నాయకుడికి ఇచ్చే గౌరవం ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాతే, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవిలో షేర్ కూడా ఉంటుందని చెప్పిన తర్వాత మాత్రమే, అప్పుడు మాత్రమే మేము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామంటూ ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వైఖరి కారణంగా ఇబ్బంది పడుతున్నారు మా కార్యకర్తలు అంటూ పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందులో సత్తెనపల్లి నియోజకవర్గం కూడా ఒకటి. సో పక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులతో ఇబ్బంది, మరో పక్క జనసేన పార్టీకి సంబంధించిన నాయకత్వంతో కూడా ఇబ్బంది. రెండు వైపులా కన్నా లక్ష్మీనారాయణ ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవడానికి సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన నాయకత్వం నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందో, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి కూడా అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ఇప్పుడు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించి జన సైనికులు కోరుకుంటున్న సంతృప్తి లేకపోతే వాళ్ళు పనిచేస్తారా లేదా అనే ఒక అనుమానాన్ని కూడా సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన మాటల ద్వారా వ్యక్తమవుతోంది. ఆ అభిప్రాయం చాలా నియోజకవర్గాల్లో ఉంది అని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు. సో సత్తెనపల్లిలో ఉన్న ఈ సంకట పరిస్థితి నుంచి కన్నా ఏ రకంగా బయటపడతారు, ఎలా అక్కడ టీడీపీ జనసేన నాయకుల మద్దతు పొంది ఎన్నికలకు వెళ్తారనేది చూడాల్సి ఉంది.